హాయ్ హలో నమస్తే. నిన్న నిన్న సండే కాబట్టి చాలా తక్కువ న్యూస్ ఉన్నాయి. సరే చూద్దాం, ఒకటి రెండు న్యూస్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ మీద ఢిల్లీలో నిన్న స్ట్రైక్ చేశారు. పర్మిషన్ లేదని చెప్పేసి అక్కడ పేరెంట్స్ని యాక్టివిస్ట్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు ఢిల్లీ. అదొక న్యూస్. ఇది ఒక స్ట్రేంజ్ ఆరోపణ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఏంటంటే ఈ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి మెషిన్స్ మీద వాటర్ చల్లారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. బట్ అది ప్రాక్టికల్గా అది ఊరికి పొలిటికల్ అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. పొల్యూషన్ రికార్డ్ చేసే మెషిన్స్ మీద వాటర్ చల్లితే అది పొల్యూషన్గా చూపించిద్దా లేదా పొల్యూషన్ లేకుండా చూపించిద్దా అనేది డౌట్ఫుల్. ఎందుకంటే మెషిన్స్ కెన్ బీ ఏబుల్ టు రీడ్ బిట్వీన్ ది వాటర్, ద రెయిన్ అండ్ ది పొల్యూషన్. రెయిన్కి పొల్యూషన్కి తేడా ఉంది. ఓకే, ఇఫ్ పొల్యూషన్ మెషిన్ వాటర్ చల్లితే డేటా మారిపోతే ఇంక దెన్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ సచ్ మెషిన్స్. బట్ వీళ్ళు ఎందుకు ఆ ఎలిగేషన్ చేస్తారో తెలీదు. మీరు పొల్యూషన్ ఐక్యూఆర్ మెషిన్స్ ఏదంటారు, ఓకే, ఏమంటారు, ఏక్యూఐ మెషిన్స్. ఓకే, ఏక్యూఐ మెషిన్స్ మీద మానిటర్స్ మీద వాటర్ చల్లారు మీరు, అందుకని పొల్యూషన్ లేనట్టుగా చూపిస్తుంది అని వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చేసేది లాట్ ఆఫ్ పొల్యూషన్ ఉందని చెప్తున్నారు. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ హాస్పిటల్స్ మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నారట. అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. ఓకే, మెడికల్ కాలేజ్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే, ఏ మెడికల్ కాలేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ హాస్పిటల్. ప్రైవేటైజింగ్ ఏ మెడికల్ కాలేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేటైజింగ్ హాస్పిటల్. ఓకే, సో అది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కూడా అదే సిమిలర్ కైండ్ ఆఫ్ ఎలిగేషన్ అయితే బీజేపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య జరుగుతుంది. అది 3 IS టెర్రరిస్ట్ వర్ అరెస్టెడ్ ఫ్రమ్ గుజరాత్. ఇది వీళ్ళెవరో గుజరాత్లో వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేశారట. వీళ్ళు ప్లాన్ చేశారు బ్లాస్ట్లు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ దాని మీద. ఇది గుజరాత్లో జస్ట్ 9 నెలల్లోనే 1100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల వరకు సైబర్ క్రైమ్ ద్వారా పోగొట్టుకున్నారని వాళ్ళ యొక్క టోటల్ రిపోర్ట్ చెప్తుంది. లోపల స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ 1100 కోట్ల రూపాయలు. అంటే మేబీ గుజరాత్లో ఎక్కువగా వ్యాపారస్తులు, బిజినెస్ పీపుల్ ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు వాళ్ళు, సైబర్ క్రైమ్ వాళ్ళు మొత్తం. ఓకే, అదే కళ్యాణ్ బెనర్జీ 56 lakhs పోయింది అని చెప్పి మొన్న గొడవ చేశాడు ఆయన, వెస్ట్ బెంగాల్ నుంచి ఒక రాజ్యసభ మెంబర్. ఓకే, కేరళ యూనివర్సిటీ ప్రొఫెసర్ బుక్డ్ ఫర్ రిలీజ్డ్ క్యాసిస్ట్ రిమార్క్స్ అగైన్స్ రీసెర్చ్ స్కాలర్. చూడండి, ఒక ప్రొఫెసరు రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి ఒక అమ్మాయి మీద కులం పెట్టి దూషించాడట. కేరళ కేసు SST కేసు పెట్టారు ఒక ప్రొఫెసర్ మీద ఎస్టర్డే. కేరళ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రోబ్ ఇంటూ చిల్డ్రన్ సింగింగ్ సాంగ్ ఆన్ బోర్డ్ న్యూలీ ఇనాగరేటెడ్ వందే భారత్. అదే స్కూల్ పిల్లలు సాంగ్ పాడారు, వందే మాత్రం పాడలేదు, RSS సాంగ్ పాడారు. వందే భారత్ ట్రైన్స్ యొక్క ఇనాగరేషన్ అప్పుడు RSS సాంగ్ పాడారు. ఆ RSS సాంగ్ పాడారని చెప్పి దానికి మీద విచారణ వేశారట నిన్న గవర్నమెంట్, దాని మీద మొత్తం వెరిఫై చేయమని. మోరోవర్ ఈ స్కూల్ కూడా వాళ్ళు నిన్నేమన్నారంటే మేము పాడలేదు అని ముందు డెనీ చేశారు స్కూలు. ఆ తర్వాత వాళ్ళు పట్టుబడ్డారు. యాక్చువల్గా వీడియోస్ సర్క్యులేట్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, RSS సాంగ్ అనేది దేశభక్తి సాంగ్, అది పాడటం తప్ప ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఎందుకు డిలీట్ చేశారు దాన్ని, మా స్కూల్ పిల్లలని మీరు వాళ్ళు డిలీట్ చేయటం వల్ల ఇది కంట్రవర్సీ అయింది, మీరు డిలీట్ చేయకుండా ఉంటే స్కూల్ మీదకి వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళు చేతులు తడుపుకున్నారు ఎంక్వైరీ చేసిన తర్వాత. దానికి సంబంధించి నిన్న వందే భారత్ అదే RSS సాంగ్ మీద కేరళలో జరిగింది. కేరళ లగ్జరీ బస్సులు మొత్తం కూడా ఇంటర్ స్టేట్ మొత్తం ఆపేస్తున్నామని నిన్న బస్సు వాళ్ళు చెప్పారు. అంటే ఇంటర్ స్టేట్ అంటే కేరళ నుంచి తమిళనాడు, కర్ణాటక వెళ్తూ ఉండే బస్సులు అండి, లగ్జరీ బస్సులు మొత్తం. అంటే ప్రొటెస్టింగ్ కాదు, ఎందుకు ఆపుతున్నామంటే ఇది మధ్య రీసెంట్గా బస్సులను తగలబడుతున్నాయని. మీరు నాన్ లగ్జరీ బస్సులోనే ట్రావెల్ చేయండి, లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అన్నట్టుగా వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారట కేరళకు సంబంధించిన వాళ్ళు. ఓకే, ఇక లగ్జరీ స్లీపర్ బస్సులు అవన్నీ ఇంకా తమిళనాడు, కర్ణాటక మధ్య తిరగవు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే నాన్ AC బస్సులో ట్రావెల్ చేయండి, ఛాన్స్ ఆఫ్ క్యాచింగ్ ఫైర్ ఇస్ లెస్ అని వాళ్ళ ఉద్దేశం. ఇది యూపీటీ ఆదిత్య థాకరే ఇంటి ముందుకు నిన్న డ్రోన్స్ లేసాయట. ఇతను గొడవ చేశాడు, డ్రోన్స్ ఎందుకు లేసాయి, మా కిటికీ ఇళ్ళ చుట్టూ డ్రోన్స్ తిరుగుతున్నాయంటే గవర్నమెంట్ స్పెసిఫిక్ ఏం లేదు, స్పెసిఫిక్ టార్గెట్ ఏం లేదు,
సర్వే చేస్తున్నాం అన్నాడు. సర్వే చేసేటప్పుడు మీరు లోకలర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ వెన్ యూ ఆర్ సర్వింగ్ విత్ డ్రోన్స్ యూ షుడ్ ఇన్ఫార్మ్ విత్ టు లోకలర్స్. మీరు సడన్గా లోకలర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా డ్రోన్స్ తిరిగే ఇంటి ముందు అని చెప్పి అతను ఒక గొడవ చేశాడు. ఓకే, శరద్ పవార్ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాడు ఇది ఎంఎన్ఎస్ ఎలియన్స్ని అదే ఎంఎన్ఎస్ ఎలియన్స్ గురించి ఆలోచించండి అని శరద్ పవార్ గారు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాడంటే ఇతను రాజ్ ఠాక్రే అని ఇండియా బ్లాక్తో ప్లస్ అక్కడ లోకల్ ఎలియన్స్లోకి తీసుకోవాలని వాళ్ళ ప్రయత్నం అనమాట. మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ బ్లేమ్స్ బాబు ఫర్ పూణే ల్యాండ్ రిజిస్ట్రేషన్ వితౌట్ ఏ పైసా. ఇదిగో చూడండి, వీళ్ళు స్కామ్ 1800 కోట్ల రూపాయలు దళితులకు సంబంధించిన ల్యాండ్ని స్కామ్ చేశారు. స్కామ్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ని అమ్మేసి మరీ అన్యాయంగా ₹1 కూడా కట్టలేదట రిజిస్ట్రేషన్ అప్పుడు. రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదో డబ్బులు అడుగుతారు కదండి, రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉండిద్ది, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టలేదట. ఈయన అంటాడు ఇప్పుడు అజిత్ పవార్ గారు అంటారు గవర్నమెంట్ ఆఫీసర్లు ₹1 కూడా తీసుకోకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేశారు, మా తప్పేంది, గవర్నమెంట్ ఉద్యోగుల మీద వేసేసాడు ప్రియన. ఇలాంటి స్కాములు జరిగేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి యొక్క పాత్ర లేకుండా జరగవు. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఉద్యోగులకి ఎంతో కొంత లంచం ఇస్తారు. వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లకు రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు ఎవడో ఇస్తాడు లంచం, వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు దీంట్లో మేజర్ క్రైమ్ పొలిటీషియన్స్తో ఉండేది, మేనేజ్ చేస్తారు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. వాళ్ళు ఏదో లంచం చేసుకుని చేస్తారు. ఇప్పుడు దొరికిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ మీద వేస్తారు. అది సింపుల్గా దొరికిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ మీద వేస్తారు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు, మా తప్పే ఉంది అంటున్నారు. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అలానే ఉండాలి, మంచిగా జరిగింది వాళ్ళకి కూడా. 2 students డెడ్ వర్ 50 injured. ఇక బస్ తిరిగిపడింది నిన్న మహారాష్ట్రలో, దాంట్లో 2 చనిపోయారట. ఇది ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే పంజాబ్కి సంబంధించిన ఇతను ఒక రేప్ కేసు మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, ఈయన తప్పించుకొని తిరుగుతున్నాడు చాలా రోజుల నుంచి. వాళ్ళ లోకల్ గవర్నమెంట్ కాబట్టి అతన్ని పట్టించకుండా ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ కాబట్టి పంజాబ్లో ఇతను దొరకలేదు. సడన్గా నిన్న వీడియో రిలీజ్ చేసి నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను, నాకు బెయిల్ వచ్చినప్పుడు వస్తానంటే అర్థం ఆస్ట్రేలియా పారిపోయాడు ఇతను. ఒక రేప్ కేసు ఎలిగేషన్ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అతను దేశం దాటిపోయాడంటే చూడండి మరి ఇంకెట్లా. ఇది రాహుల్ గాంధీకి సంబంధించి నిన్న పుషప్స్ తీయమన్నారట ఇతన్ని. ఎందుకు పుషప్స్ తీయమన్నారు అంటే వాళ్ళకి అక్కడ బరాసత్లోన పంచమరి అనేటువంటి ప్లేస్లో ట్రైనింగ్ సెషన్ జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి. ఆ ట్రైనింగ్ సెషన్కి అక్కడ ఒక రూల్ ఉందట, ట్రైనింగ్ సెషన్లో ఎవరైనా లేట్ వస్తే పుషప్ తీయాలని ఉందట. సో ఇతన్ని బీహార్ ఎన్నికల అవన్నీ ముగించుకొని వెళ్ళేసరికి లేట్ అయిందట. సో ఇతనితో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని పుషప్స్ తీయమన్నారట. ఇతనితో పాటు డ్రైవర్లు వాళ్ళు ఎవరు అంటే కార్యకర్తలు ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ పుషప్ తీయమన్నారట. ఇతను ఎందుకు పుషప్ తీయమన్నారు, లేట్ వస్తే పుషప్ తీయాలన్నారట. నేను కూడా లేట్ వచ్చాను కదా అని పుషప్స్ తీశాడు అనేది ఇక్కడ అంటే ఏమంటారు ఒక న్యూస్. ఓకే, గుడ్ అట్లీస్ట్ ఈ బికేమ్ ఏ రోల్ మోడల్. నేను పార్టీ ప్రెసిడెంట్ని నాకేముండదు అనకుండా అతను కూడా ఒకసారి సాధారణ కార్యకర్తలాగా వెళ్ళి ఇలా గుంజులు తీయటం అనేది పనిష్మెంట్గా మంచిదే. ఇట్ ఈస్ ఎ గుడ్ మోడల్ టు ది కార్యకర్తాస్. బీజేపీ ఫ్రెష్ ప్యారడీ ఇది ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీడియోలు చేశారు. డికే శివకుమార్ మీద, సిద్ధరామయ్య మీద, రాహుల్ గాంధీ మీద ప్యారడీ వీడియోలు చేసి సీఎం కుర్చీ కోసం కొట్టుకుంటున్నట్టుగా ఏఐ వీడియోలు చేసి వదిలారని. దానికి సంబంధించి మోడీ, షా వీళ్ళిద్దరూ డెఫినెట్గా నేను పట్టుకుంటాను వాళ్ళు ఓటు దొంగతనం చేసేటప్పుడు అని నేను రాహుల్ గాంధీ ఒక శపథం చేశాడు. దే విల్ బి కాట్ రెడ్ హ్యాండెడ్లీ అన్నాడు. ఇది వందే మాతరానికి సంబంధించి మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని మీరు అవమానిస్తున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు లెటర్ రాశారు వందే మాతరంలో నుంచి ఫస్ట్ 2 స్టాంజెస్ తీసుకోమని. బేసికల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారేమో ఆయన ఒక సెక్యులర్ నాయకుడు, వందే మాతరం రాసిందేమో అది కూడా ఫ్రీడమ్ ఫైట్ కోసం రాసిందే, ఇది కూడా ఫ్రీడమ్ ఫైట్ కోసం రాసిందే. బట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన రాసినప్పుడు ఆయన ఏ దేవుళ్ళని దేవతలను దృష్టిలో పెట్టుకోకుండా ఒక సెక్యులర్ నేషన్ దృష్టిలో పెట్టుకొని రాశారు జనగణమన. బట్ వేరాస్ ఈయన బంకిం చంద్ర గారు ఆయన వందే మాతరం రాసినప్పుడు ఆయన కాళీ దుర్గామాతను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మాంకులు తిరగబడ్డారు ఆ వందే మాతరం రాసినప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద.
ప్యూర్లీ ఏ రిలీజియస్ గ్రూప్ ఫైట్ అనమాట అది. కాబట్టి దుర్గామాతను దృష్టిలో పెట్టుకుని రాశాడు అతను. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారే పాడారు దాన్ని. వాళ్ళిద్దరికి అంత కోఆర్డినేషన్ ఉంది. బకించంద్రకి ఇళయరాజా పాట పాడి మ్యూజిక్ కొడితే బాలసుబ్రహ్మణ్యం పాట పాడినట్టు బకించంద్ర గారికి ఈయనకి ఠాగూర్ గారికి అంత కోఆర్డినేషన్ ఉంది. ఈయన లెటర్ రాశాడు ఠాగూర్ గారు, మీరు ఆ ఫస్ట్ 2 స్టాంజెస్ మాత్రమే తీసుకోండి, మిగతా వద్దు అని. సెక్యులర్ దేశం కాబట్టి మంది, ఆ ఫస్ట్ 2 స్టాంజెస్ తీసుకోండి ఠాగూర్ గారు రాశారు. ఇప్పుడు మీరు కావాలంటే ఠాగూర్ని బ్లేమ్ చేయండి, కాంగ్రెస్ని కాదు అని చెప్పి వీళ్ళు కూడా రోజు ఒక వందే మాత్రం మీద మీరు ఠాగూర్ని హ్యూమిలేట్ చేస్తున్నారు. ఆయన అడ్వైజు అనేది ఇక్కడ దీనికి సంబంధించింది. చూడండి, ఎస్ఐఆర్ బిట్టు ఇన్స్టిట్యూషనలైజ్ ఓట్ థెఫ్ట్. ఇది ఎస్ఐఆర్ అనేది ఇక్కడ కూడా ఓట్ థెఫ్ట్ కోసం చేస్తున్నారని. సేమ్ మెథడ్ ఇన్ ఎంపీ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో కూడా అలానే ఓట్ థెఫ్ట్ చేశారు అనేది. రాహుల్ గాంధీ ఎల్లీస్డ్ ఓట్ థెఫ్ట్ కవర్ అప్ త్రూ ఎలక్టోరల్ డివిజన్. అదే ఎస్ఐఆర్ వల్ల ఓట్ థెఫ్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ. కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంప్ను పనిష్డ్ విత్ 10 పుషప్స్. అదే చూసాక 10 గుంజలు తీసాడు అతను, అది మనం చూసాము. కెన్ ముస్లిమ్స్ జాయిన్ ఆర్ఎస్ఎస్? మోహన్ భగవత్ గారిని నిన్న ఎవరో ప్రశ్న వేశారు, ముస్లిమ్స్ ఆర్ఎస్ఎస్లో జాయిన్ వచ్చామని. మీరు హిందూ సొసైటీలో భాగం అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు అన్నారు. నేను దీని గురించి నేను ఒక వీడియో కూడా పెట్టినాను. ఓకే, హిందూ సొసైటీలో భాగం కాదని మీరే కదా అంటున్నారు. మీరందరూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అని వేరు చేస్తుంది మీరే కదా. హిందూ సొసైటీ డిఫరెంట్, హిందూ రిలీజియన్ ఈజ్ డిఫరెంట్, బికాస్ హిందూ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. సుప్రీం కోర్ట్ సెడ్ హిందూ కెనాట్ బి డిఫైన్డ్ యాజ్ ఎ రిలీజియన్ బికాస్ ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకంటే భిన్న మతాలు, హిందూ మతంలోనే డిఫరెంట్ ఫిలాసఫీలు ఉన్నాయి. కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కొంతమంది దేవుడు లేడని నమ్ముతారు, కొంతమంది మనిషే దేవుడు అని నమ్ముతారు, కొంతమంది సూర్యులు ఇవే కూడా దేవుళ్ళు అని నమ్ముతారు, కొంతమంది మన తల్లిదండ్రుల దేవుడు అని నమ్ముతారు. కొన్ని డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయన్నమాట. ఓకే, నాస్తికత్వం కూడా హిందూ మతం కిందకే వస్తాయి. కాబట్టి దీన్ని హిందూ మతం అంటారా, మనం డిఫైన్ చేయలేము. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అండ్ ఇండియన్ సొసైటీ అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సో ఇప్పుడు ఈయనేమంటారంటే, మీరు ఆ భాగంలో మేము కూడా భాగం అంటే మీరు వీళ్ళందరూ అంటే మీరు దానిలో భాగమనే చెప్తున్నారు కదా. ఈ యొక్క క్యాస్ట్ వివక్షకు ఎదుర్కొంటున్నారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా, బికాస్ దే ఆర్ ద సొసైటీ, పార్ట్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ అని మనం ఆర్గ్యూ చేస్తున్నప్పుడు లేదు మీరు సపరేట్, మీకు కులం లేదు, మీరు ఆల్రెడీ బికేమ్ సెయింట్స్ అని వీళ్ళే కదా వేరు చేశారా నా ఉద్దేశం. భగవత్ గారు బాగానే చెప్పారు, బట్ కింద కార్యకర్తలు వీళ్ళకున్న ఫిలాసఫీని గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్లారా లేదా అని ఒక డౌట్. ఓకే, ఇంకోటి రిజిస్ట్రేషన్ ఎందుకు చేయలేదంటే ఆయన ఏమన్నారు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, మేము 10-15 మంది కలిసి గ్యాదర్ అవుతున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అనేది, వీ డోంట్ నీడ్ రిజిస్ట్రేషన్ అన్నాడు. మరి ఇప్పుడు ఇది నేను అదే నిన్న వీడియోలో చెప్పింది అదే. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా అదే చేస్తున్నారు కదా. ఏదో ఒక చిన్న ఇంట్లో 10-15 మంది ప్రార్థన చేస్తుంటే టక్కున వచ్చేసి నీకు పర్మిషన్ ఉందా, నువ్వు రిజిస్ట్రేషన్ చేసావా, నీ చర్చి పర్మిషన్తో ఏమంటే చర్చి కాదు ఇది, ఒక చిన్న ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు 15 మంది అంటే, అయినా సరే పర్మిషన్ కావాలి, నువ్వు చర్చి నడుపుతున్నావు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు మోహన్ భాగవత్ గారు, ఆర్ఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, పర్మిషన్ అవసరం లేదు, ఒక 10-15 మంది గ్యాదరింగ్. యాక్చువల్గా 15 కోట్ల మంది మెంబర్షిప్ ఉన్నారనమాట ఆర్ఎస్ఎస్లో. వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు, పర్మిషన్ లేదు. వీళ్ళు ఇక్కడ క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఉండాలి అది ఇది అని చెప్పి వీళ్ళని ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు. ఈయన అన్నది కరెక్ట్, మోహన్ భాగవత్ గారు అన్నది కరెక్ట్. ఎందుకంటే దెర్ ఈస్ అ రైట్ టు గ్యాదర్ అనేది మన ఆర్టికల్ 19లో ఒకటి ఉంది. రైట్ టు గ్యాదర్ అనేది ఒకటి ఉంది, సమూహంగా ఏర్పడేటువంటి రైట్ మనకు ఉంది. వితౌట్ వెపన్స్, ఆయుధాలు వాడకుండా, అల్లర్లు చేయకుండా ఒక 10-15 మంది వెళ్ళి ఒక చిన్న చెట్టు కింద మీటింగ్ పెట్టుకున్నారు. సొసైటీ కాలనీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు నీకు పర్మిషన్ అవసరం లేదు. అలాగే చర్చిలు కూడా పర్మిషన్ అవసరం లేదు. ఇఫ్ ఏమంటారు, ఒక చిన్న పీస్ఫుల్ గ్యాదరింగ్ అయినప్పుడు అవసరం లేదు. యాక్చువల్గా బిల్డింగ్ కడటానికి పర్మిషన్ కావాలి. చర్చిలకు పర్మిషన్ ఎందుకు కావాలంటే, నువ్వు పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు, గుడి కట్టినప్పుడు ఎలా పర్మిషన్ తీసుకోవాలో, ఇల్లు కట్టినప్పుడు ఎలా పర్మిషన్ తీసుకోవాలో, కాలేజీ కట్టినప్పుడు ఎలా పర్మిషన్ తీసుకోవాలో, చర్చి కట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. బట్ గ్యాదరింగ్ ప్రార్థనకి పర్మిషన్ ఎందుకండి? దట్ ఈస్ వాట్ యాక్చువల్ సంథింగ్ ఐ అండర్స్టాండ్. ఓకే, ఐఎమ్ అగ్రింగ్ విత్ మోహన్ భగవత్ గారు చెప్పిందే నేను కూడా చెప్తున్నాను, ఐఎమ్ అగ్రింగ్ విత్ హిమ్ అంటున్నా. ఓకే, పర్మిషన్ అవసరం లేదు. వందే మాత్రం రో, కాంగ్రెస్ హిట్స్ బ్యాక్ పిఎం మోడీ విత్ ప్రూఫ్, సిడబ్ల్యూసి ఫాలో ఠాగూర్స్ అడ్వైస్. అదే ఇది చెప్తుంది. ఠాగూర్ గారి అడ్వైజ్ని బట్టి వందే మాత్రం ఫస్ట్ 2 స్టాంజాని తీసుకున్నారు, మీరు ఠాగూర్ని హ్యూమిలేట్ చేస్తున్నారు.
కేసు రిజిస్టర్డ్ అగైన్స్ట్ ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు, మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు మీద ఎవరో ఫేస్బుక్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేశారట, అతని మీద అరెస్ట్ చేశారు, నిన్న కేసు పెట్టారు. అతను సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారు 2034 వరకు మేమే అధికారంలో ఉంటాము కాంగ్రెస్ అని తెలంగాణలో అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ వాళ్ళు 81 మందిని అరెస్ట్ చేశారట. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ చేస్తున్న వాళ్ళు. ఇది బండి సంజయ్ మీద నిన్న ఒక ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఇతను కొన్ని కామెంట్ చేశాడు. ఇతను ఏమన్నాడు, బండి సంజయ్ గారు ఏమన్నారంటే, కాంగ్రెస్ ఈజ్ చేంజింగ్ జూబ్లీ హిల్స్ టు ఖాన్ బేగం నగర్. కాంగ్రెస్ వాళ్ళు జూబ్లీ హిల్స్ని ఖాన్ బేగం నగర్గా మారుస్తారు, అదే మేము గెలిస్తే దాన్ని సీతారాం నగర్గా మారుస్తాము, మీరే నిర్ణయించుకోండి. ఓకే, ఈరోజు హిందూ ముస్లిమ్స్కి యుద్ధం జరుగుతుంది జూబ్లీ హిల్స్లో. 80% ఉన్న హిందువులు గెలుస్తారా, 20% ఉన్న ముస్లిమ్స్ గెలుస్తారా అనేది మీరే డిసైడ్ చేయండి. కాంగ్రెస్ అనేది ముస్లిం సైడ్ ఉంది, బీజేపీ అనేది హిందువుల సైడ్ ఉంది. ఆ హిందువులు మొత్తం హిందూ రాజ్యం కోసం యునైట్ అవ్వాలి. ఈ స్పీచ్ ఇచ్చాడు అనమాట అతను. సో వీళ్ళు కంప్లైంట్ చేశారు, మత గొడవలు లేపుతున్నాడు బండి సంజయ్ అని చెప్పేసి కంప్లైంట్ చేశారు నిన్న ఎలక్షన్ కమిషన్కి. ఇది అతను మినిస్టర్ నుంచి తీసేయండి, శాఖ బండి యాజ్ మినిస్టర్ అని అది ఎలక్షన్ కమిషన్కి రాసినటువంటి కంప్లైంట్ బండి సంజయ్ గారి మీద. ఉదయనిధి స్టాలిన్ సేస్ దట్ ఐడియాలజీ అనేది లేకుండా అది కార్డ్బోర్డ్ లాంటిది అని చెప్పి విజయన్ రిఫర్ చేస్తూ ఉదయనిధి స్టాలిన్ అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్, నేను ఇది కూడా ఈ వీడియో కూడా నేను ఒకసారి పెట్టినాను నిన్న. ఎనీ పార్టీ విచ్ డజంట్ హ్యావ్ ఐడియాలజీ విల్ నాట్ సస్టైన్ ఫర్ లాంగర్ పీరియడ్. ఒక 20, 30, 20 సంవత్సరాలు ఉండవచ్చు, దశాబ్దాల కాలంగా ఉండవు అట్లాంటి పార్టీలు, ఐడియాలజీ లేని పార్టీలు. వెన్ ఎనీ పార్టీ రీప్లేసెస్ another party, you should replace their fight and their ideology also. ఓకే, మమతా బెనర్జీ నేను ఎగ్జాంపుల్ తీసుకుంది. మమతా బెనర్జీకి టీఆర్ఎస్, తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ సఫర్ అవడానికి కారణం టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ని రీప్లేస్ చేశారు. యాక్చువల్గా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం టీఆర్ఎస్లోకి వెళ్ళింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వైసీపీకి వెళ్ళింది. ఓకే, అక్కడ తెలంగాణలో టీఆర్ఎస్కి వెళ్ళింది. ది మేజర్ ప్రాబ్లం విత్ దీస్ టూ పార్టీస్ ఏంటంటే, కాంగ్రెస్ని రీప్లేస్ చేస్తారు కానీ కాంగ్రెస్ ఫైట్ని రీప్లేస్ చేయలేదు. కాంగ్రెస్ ఫైట్ని అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, బీజేపీతో కొట్లాడతారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కొట్లాడతారు, ఐడియాలజీతో కొట్లాడతారు, సెక్యులరిజం అంటారు, సెక్యులర్, ఇవన్నీ కూడా ఇది దే రీప్లేస్డ్ పార్టీ బట్ నాట్ దేర్ ఫైట్. ఓకే, అలాంటి బట్ ఇప్పుడు ఏదో ప్రాబ్లం ఫేస్ చేశారు రెండు పార్టీలు కూడా, ఇప్పుడు అధికారం కోల్పోయారు. ఓకే, అందుకనే ఉదయనిధి స్టాలిన్ చెప్పినట్టు ఏంటంటే, ఎనీ పార్టీ షుడ్ హ్యావ్ ఎన్ స్ట్రాంగ్ ఐడియాలజికల్ బేస్. ఎక్కువ కాలం బతకాలంటే ఐడియాలజికల్ బేస్ అనేది ఉండాలి, లేదా ఒక స్ట్రాంగ్ ఏదో ఉండాలి, సమ్ అన్నోన్ మూమెంట్ అనేది ఉండాలి, లేదంటే సస్టైన్ అవ్వడం కష్టం. 1-2 సార్లు ఎన్నిక అవ్వచ్చు. ఓకే, ఏదైనా ఉంటాడు, మేరే దాదా నహీ గాయా నాహీ మై గాతా హూ అంటే ఇతను ఏమంటాడంటే, మా గ్రాండ్ ఫాదర్ పాడలేదు వందే మాత్రం, మా నాన్న పాడలేదు, నేను పాడను అనేది ఇంకో కొత్త ఆయన మొదలెట్టాడు. మొన్నేమో అబూ ఆజ్మీ, అసలు మొత్తం ఈ అబూ ఆజ్మీ దగ్గర గొడవైంది కదా, వందే మాత్రం పాడమని, నేను పాడను అన్నాడు ఇతను. ఇది కొత్త అతను మొదలెట్టాడు, ఇది ఇంకొక అతను మొదలెట్టాడు, సమాజ్వాదీ పార్టీ అతను, మా గ్రాండ్ ఫాదర్ పాడలేదు, మా ఫాదర్ పాడలేదు, నేను పాడను, వందే మాత్రం ఏంది, అది దుర్గామాతకు రాసినటువంటి ఒక స్టాంజా, అది జనగణ మన పాడతాం ఎందుకంటే దట్ ఈస్ ఎ సెక్యులర్ సాంగ్ అని వీళ్ళు ముస్లిమ్స్ చేసి వందే మాత్రం వర్సెస్ జనగణమన 2026 ఎన్నికలకి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జనగణమన వర్సెస్ వందే మాత్రం అనేవి అవి ఎన్నికలు, ఆ రెండింటి మీద ఎన్నికలకు వెళ్తారని ఇది ఒక న్యూస్ అనమాట. ఇప్పుడు అక్కడ గొడవ పెట్టేస్తారు, వందే మాత్రం ఓటేయాలా, జనగణమనకు ఓటేయాలని, అంటే బకిం చంద్రకు ఓటేయాలా, రవీంద్రనాథ్ ఠాగూర్కి ఓటేయాలనేది ఇప్పుడు యుద్ధం జరిగిద్ది అక్కడ ఎన్నికల్లో. చూడండి ఎలా ప్రతి ఎన్నికలకి ఏదో ఒకటి పట్టుకొచ్చి టక్కన మనోభావాలు లేపటమే కానీ ఏమన్నా దాంట్లో. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఆయన బకిం చంద్ర గారు పాట రాశారు, ఈయన పాడాడు. ఓకే, ఆయన కీరవాణి అయితే ఈయన బాలసుబ్రహ్మణ్యం, రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఇది ఈ మధ్యలో మనం టీఎంసీ ప్రొటెస్ట్ సెట్ ఠాకూర్ ఓవర్ బీజేపీ ఎంపీ యాంథమ్ ఇన్సల్ట్ టు ఠాగూర్. అదే ఈయన బీజేపీ ఆయన విశ్వేశ్వర్ హెగ్డే ఖగేరి ఎవరైతే కాంట్రవర్షియల్ రిమార్క్ చేశాడో అతనికి వ్యతిరేకంగా టీఎంసీ వాళ్ళు నిన్న ధర్నా చేశారు. ఓకే, టీఎంసీ లీడర్స్ విజిట్ ఫ్యామిలీస్ ఆఫ్ డిసీజ్డ్ పర్సన్స్.
ఎవరైతే ఎస్ఐఆర్ మీద చనిపోయారో వాళ్ళందరినీ ఓదార్పు యాత్ర, మన ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్లో ఓదార్పు యాత్ర చేస్తారట. నిన్న ఇది బూత్ లెవెల్ ఆఫీసర్ ఒక ఆమె సడన్గా చనిపోయిందంటే ఎస్ఐఆర్ చేస్తూ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందంటే సడన్గా వాళ్ళ హస్బెండ్ అంటాడు మీరు ఎస్ఐఆర్ ప్రెజర్ పెట్టారు, ఒకే రోజులో 80% ఫామ్లు మొత్తం ఫిల్ చేయమని, లాట్ ఆఫ్ ప్రెజర్ అండ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్, అందువల్ల వాళ్ళకి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు, టూ మచ్ ఆఫ్ ప్రెజర్ పెడుతున్నారని అతను ఎలిగేషన్ చేశాడు వాళ్ళ హస్బెండ్. ఒక తృణమూల్ కాంగ్రెస్ కంటిన్యూ టు బ్లేమ్, అదే ఎవరు చచ్చిపోయినా సరే ఎస్ఐఆర్ వాళ్ళు చచ్చిపోతున్నారని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారని బీజేపీ వాళ్ళ ఆరోపణ. సో హీనస్ క్రైమ్ ఇది, చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. 4 సంవత్సరాల చిన్నపిల్లని వాళ్ళ గ్రాండ్ మదర్ పక్కలో పడుకొని నిద్రపోతున్న 4 సంవత్సరాల పసిపిల్లని వాళ్ళ గ్రాండ్ ఫాదరే తీసుకెళ్ళి రేప్ చేశాడట నిన్న, ఓన్ గ్రాండ్ ఫాదర్. ఇంకా దాని గురించి మాట్లాడటం కూడా మాటలు రాలే, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అట్లాంటి క్రైమ్ని మనం ఇంకెంతకాలం మాట్లాడతాం. ఒక టీఎంసీ స్లామ్స్ సెంటర్ ఫర్ షార్ట్ సెషన్, అదే పార్లమెంట్ సెషన్ కట్ చేశారు 15 రోజులకి. ఇది ఎస్ఐఆర్ గురించి మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి మాట్లాడతామని చెప్పి మీరు దాన్ని అవాయిడ్ చేయడానికి, ఎస్ఐఆర్ మీరు చేసిన ఓట్ చోరీ మొత్తం అవాయిడ్ చేయడానికి 15 రోజులకి తగ్గించారు పార్లమెంట్ సెషన్ అని. ఇది టీఎంసీ వాళ్ళు నిన్న చేసిన ఒక కామెంట్. ఓకే, థ్యాంక్ యూ. న్యూస్, థ్యాంక్ యూ, నమస్కారం.